ఒకరోజు బాలరాముడు ఊయలలో నిద్రిస్తున్నాడు. తల్లి కౌసల్య తన కుమారుడిని అక్కడే వదిలి దేవుడికి నైవేద్యం సమర్పించడానికి పూజామందిరానికి వెళ్ళింది. అక్కడ నైవేద్యాన్ని సమర్పించి తిరిగి వస్తుండగా ఆమెకు ఒక విచిత్రమైన దృశ్యం కనిపించింది. పూజామందిరంలో అదే బాలరాముడు నైవేద్యాన్ని స్వయంగా తీసుకుంటూ కనిపించాడు. వెంటనే ఊయల దగ్గరకు పరిగెత్తింది కౌసల్య. అక్కడ కూడా రాముడు ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. కౌసల్యకు ఏమీ అర్థం కాలేదు. ఆమె మళ్ళీ పూజా మందిరానికి పరిగెత్తింది. అక్కడ ఉన్న రాముణ్ణి చూసి ఆమె మనసు కలవరపడింది. నా బిడ్డ ఒక్కడే కదా, మరి ఇక్కడ మరొక రాముడు ఎలా ఉన్నాడు? అప్పుడు బాలరాముడు తల్లి అయోమయాన్ని గమనించి సున్నితంగా చిరునవ్వు నవ్వాడు. ఆ క్షణంలో ఆమె ముందు రాముడి దివ్య స్వరూపం ప్రత్యక్షమైంది. ఒక చిన్న బాలుడి శరీరంలోనే అనేక విశ్వాలు, అనంతమైన లోకాలు, మానవులకు తెలియని ఎన్నో రహస్యాలు. కౌసల్య కళ్ళకు కనిపించింది ఒక బాలుడు కాదు, సృష్టికి మూలమైన పరబ్రహ్మ స్వరూపం. తన ఒడిలో ఆడుకునే తన కుమారుడే సర్వలోకాలకు అధిపతి అని ఆమెకు అర్థమైంది. కాలం గడిచింది. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, నలుగురు యువరాజులు విద్యాభ్యాసంలో ఎదిగారు. వశిష్ఠ మహర్షి ఆధ్వర్యంలో వారు వేదాలు, శాస్త్రాలు, ధర్మం, రాజనీతి వంటి అనేక విద్యలను అభ్యసించారు. అంతేకాదు గుర్రపు స్వారీ, ఏనుగు స్వారీ, రథసారథ్యం, విలువిద్య, యుద్ధ విద్య అన్నిటిలోనూ ప్రావీణ్యం సంపాదించారు. ఈ నలుగురిలో రాముడు ప్రత్యేకమైనవాడు. రాముడు రాజభవనంలో మాత్రమే ఉండేవాడు కాదు, ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి వారి మధ్యకు వెళ్ళేవాడు. అయోధ్య ప్రజలకు రాముడు కేవలం యువరాజు కాదు, వారి ఆశ, వారి నమ్మకం, వారి భవిష్యత్తు. చిన్నప్పటి నుంచే రాముడు, లక్ష్మణుడు విడదీయరాని స్నేహితులు. భరతుడు, శత్రుఘ్నుడు కూడా అలాగే ఉండేవారు. రాముడు కనిపించకపోతే లక్ష్మణుడు భోజనం కూడా చేసేవాడు కాదు. ఎవరైనా రాముడికి హాని చేస్తే ముందుగా ఎదురొడ్డి నిలబడేది లక్ష్మణుడే. ఈ పవిత్రమైన అన్నదమ్ముల ప్రేమ రామాయణంలో ఎన్నో సందర్భాల్లో మనకు ఆదర్శంగా నిలుస్తుంది. ఇలా సంవత్సరాలు గడిచాయి. నలుగురు యువరాజులు విద్యలో, వీరత్వంలో, ధర్మంలో పరిపక్వత సాధించారు. ఒకరోజు దశరథ మహారాజు తన మంత్రులతో మాట్లాడుతూ, మన కుమారులు ఇప్పుడు యుక్త వయసుకు చేరుకున్నారు, వారి భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చింది అని చెప్పారు. ఒకరోజు అయోధ్య రాజభవనం ద్వారం వద్దకు ఒక మహా తేజస్సు కలిగిన మహర్షి వచ్చారు. ఆయనే మహర్షి విశ్వామిత్రుడు. ద్వారపాలకులు వెంటనే రాజుకు సమాచారం అందించారు. దశరథుడు వెంటనే సింహాసనం నుండి లేచి మహర్షికి ఘనస్వాగతం పలికారు. అప్పుడు దశరథుడు, మహర్షి, మీరు మా అయోధ్యకు రావడం మా అదృష్టం. మీ రాకతో ఈ రాజభవనం పవిత్రమైంది, రాజ్యం క్షేమంగా ఉంది, ప్రజలు సుఖంగా ఉన్నారు. మీకు ఏ సేవ కావాలో చెప్పండి, మీ కోరికను నెరవేర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని వినయంగా అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా అన్నారు, మహారాజా, నేను ఒక మహాయజ్ఞాన్ని నిర్వహిస్తున్నాను, కానీ ఆ యజ్ఞం పూర్తయ్యే సమయంలో రాక్షసులు వచ్చి దాన్ని భంగం చేస్తున్నారు. వారిని అడ్డుకోవడానికి నేను రాముణ్ణి కోరుతున్నాను అని అన్నారు. దశరథుడి మనసులో భయంకరమైన ఆలోచనలు మొదలయ్యాయి. రాక్షసులు ఎంత శక్తివంతులో నాకు తెలుసు. నా రాముడు ఇంకా చిన్నవాడు, అతనికి ఏదైనా జరిగితే నేను ఎలా బ్రతకగలను అని అనుకున్నాడు. అతను విశ్వామిత్రునితో ఇలా అన్నాడు, మహర్షి, రాముడికి ఇంకా యుద్ధ అనుభవం లేదు. నేను స్వయంగా నా సైన్యంతో వస్తాను. నేనే మీ యజ్ఞాన్ని కాపాడుతాను, కానీ రాముడిని మాత్రం తీసుకువెళ్లొద్దు అని వేడుకున్నాడు. దశరథుడి మాటలు విన్న విశ్వామిత్రుడికి కోపం పెరిగింది. మహారాజా, నీవు మాట ఇచ్చావు, ఇప్పుడు ఆ మాటను వెనక్కి తీసుకుంటున్నావా అని ప్రశ్నించాడు. దశరథుడు మాట రాక నిలిచిపోయాడు. అప్పుడే వశిష్ఠ మహర్షి ఇలా అన్నారు, మహారాజా, భయపడవద్దు. విశ్వామిత్రుడు సాధారణ మహర్షి కాదు. రాముడి శక్తి గురించి ఆయనకు పూర్తిగా తెలుసు. విశ్వామిత్రునితో వెళ్లడం రాముడికి ప్రమాదం కాదు, అది అతని జీవితంలో ఒక గొప్ప మలుపు. రాముడు ధర్మస్వరూపుడు. అతనికి దివ్యాస్త్ర విద్యలు నేర్పగల సామర్థ్యం విశ్వామిత్రునికి ఉంది. ఆయన వద్ద అపారమైన శక్తివంతమైన అస్త్రాలు ఉన్నాయి. అందువల్ల రాముడిని ఆయనతో పంపడం ఎలాంటి భయమూ అవసరం లేదు అని దశరథునికి చెప్పాడు. దశరథుడి మనసులో సందేహాలు తొలగిపోయి అంగీకరించాడు. సరే మహర్షి, రాముడిని మీతో పంపిస్తాను అని చెప్పాడు. కానీ రాముడితో పాటు లక్ష్మణుడు కూడా వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే అన్న రాముణ్ణి విడిచి ఉండటం లక్ష్మణుడికి అసాధ్యం. ఇద్దరూ విల్లు బాణాలు వరించారు. రాముడు తండ్రి వద్దకు వెళ్లి నమస్కరించాడు. దశరథుడు తన కుమారుణ్ణి గట్టిగా ఆలింగనం చేసుకొని, రామా, నీవు ధర్మాన్ని కాపాడు, మహర్షి మాటను గౌరవించు, విశ్వామిత్రుడిని నీ గురువుగా భావించు అని ఆశీర్వదించారు. అయోధ్య నగరం నుంచి మహర్షి విశ్వామిత్రుణ్ణి అనుసరిస్తూ యువరాజు శ్రీరాముడు, ఆయన సోదరుడు లక్ష్మణుడు బయలుదేరారు. అయోధ్యను దాటి వారు సరయూ నది దక్షిణ తీరంలో ప్రయాణించారు.
సూర్యుడు అస్తమించబోతున్న సమయంలో విశ్వామిత్రుడు రాముణ్ణి పిలిచాడు. రామా, నీ చేతుల్లోకి నీళ్లు తీసుకో. నేను నీకు కొన్ని మహత్తరమైన మంత్రాలను ఉపదేశిస్తాను. అవి బల, అతిబల వంటి శక్తివంతమైన విద్యలు. ఈ మంత్రాలను నేర్చుకున్న వారికి ఆకలి, దాహం, అలసట, జ్వరం వంటి బాధలు సులభంగా ప్రభావితం చెయ్యవు. విశ్వామిత్రుడు రాముడి గొప్పతనాన్ని తెలుసుకున్నాడు. అందుకే అతనికి కేవలం యుద్ధ విద్యనే కాకుండా ధర్మాన్ని కాపాడే జ్ఞానాన్ని కూడా అందిస్తున్నాడు. ఆ రాత్రి రాముడు, లక్ష్మణుడు గడ్డి పరుపుపై ప్రశాంతంగా నిద్రించారు. విశ్వామిత్రుడు వారి దగ్గరే ఉండి వారిని కాపాడుతూ ఉన్నాడు. తెల్లవారింది. తూర్పు దిక్కున సూర్యుడు ఉదయించబోతున్నాడు. విశ్వామిత్రుడు రాముణ్ణి మేలుకొలిపాడు. రామా, ఉదయం అయ్యింది, లేచి నీ నిత్యకర్మలను పూర్తి చేయండి అని చెప్పాడు. రాముడు, లక్ష్మణుడు నిద్రలేచి స్నానం చేసి ప్రార్థనలు పూర్తి చేశారు. తర్వాత ముగ్గురు తమ ప్రయాణాన్ని కొనసాగించారు. కొంతకాలానికి వారు పవిత్రమైన గంగానది సమీపానికి చేరుకున్నారు. అక్కడి ఆశ్రమవాసులు విశ్వామిత్రుణ్ణి గౌరవంగా ఆహ్వానించారు. ఆ రాత్రి వారు ఆశ్రమంలో విశ్రాంతి తీసుకున్నారు. మరుసటి రోజు గంగానదిని దాటేందుకు ఒక పడవ సిద్ధమైంది. రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు పడవలో ప్రయాణం ప్రారంభించారు. పడవ ముందుకు సాగుతుండగా నీటి అలలు బలంగా తాకుతున్నాయి. అప్పుడు రాముడికి ఒక విచిత్రమైన శబ్దం వినిపించింది. గురుదేవా, ఈ శబ్దం ఏమిటి అని అడిగాడు. విశ్వామిత్రుడు చిరునవ్వుతో చెప్పాడు. రామా, ఇది సరయూ నది గంగా నదిలో కలిసే పవిత్ర సంగమం. రెండు పవిత్ర నదులు కలిసే చోట నీటికి ఈ విధమైన గంభీరమైన శబ్దం వస్తుంది. రాముడు భక్తితో ఆ పవిత్ర సంగమాన్ని చూశాడు. గంగా నదిని దాటిన తర్వాత వారి ప్రయాణం మరింత కఠినంగా మారింది. వారు ఒక దట్టమైన అరణ్యంలోకి ప్రవేశించారు. అప్పుడు రాముడు ఆ అడవిని చూసి ఆశ్చర్యపోయాడు. గురుదేవా, ఈ ప్రాంతం ఇంత భయంకరంగా ఎందుకు మారింది అని అడిగాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఆ అడవి వెనుక ఉన్న విషాదకథను చెప్పడం ప్రారంభించాడు. చాలా కాలం క్రితం దేవతల రాజైన ఇంద్రుడు వృత్తాసురుని సంహరించిన తర్వాత అపవిత్రుడిగా ఆకలితో బాధపడుతూ ఉన్నాడు. అప్పుడు దేవతలు, ఋషులు కలిసి గంగాజలంతో ఇంద్రుడికి పవిత్ర స్నానం చేయించి అతని అపవిత్రతను ఈ భూభాగంపై తొలగించారు. తరువాత ఇంద్రుడు సంతోషించి ఈ భూమిని ఆశీర్వదించాడు. కాలక్రమంలో ఇక్కడ రెండు సుసంపన్నమైన రాజ్యాలు ఏర్పడ్డాయి. అవి మాలద, కరుష అనే రాజ్యాలు. కొన్ని సంవత్సరాల తర్వాత తాటక అనే యక్షిని అక్కడ ప్రత్యక్షమైంది. ఆమె అత్యంత శక్తివంతురాలు. తనకు నచ్చిన ఏ రూపాన్నైనా ధరించగల అద్భుత శక్తి ఆమెకు ఉంది. రాముడు తాటకని ఎలా వధిస్తాడో, ఆ భీకర యుద్ధం ఎలా ఉంటుందో, ఈ అద్భుతమైన కథను నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మా ఛానల్ను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి.